ఇది వేయలే కొండలరావు చెప్పిన విజయవాడలు, మన చిన్నోడు చెప్పిన కొత్త జాతులు. ఇంకా లేవలేదేంటి బాబా మీరు? ఇదిగో గీత, ఎలా పాలా లేదా నిద్రకి 11 అయింది. స్కూల్ మానేసి నువ్వేంటే లేకు. ఏంటి ఆ బద్ధకం? ఆడపిల్ల ఇంత లేటుగా లేవకూడదు. లేవండి. నాకు ఇష్టమైనవి 2 ఒకటి నిద్ర, 2 మంచి మొగుడు. బాగుంది. ఎలాగో మీ అక్క పెళ్లి కుదిరింది కదా, ఆ పెళ్లిలోనే ఎవరొకరిని చూసి నీకు కూడా చేసేద్దాం. నాకెలాంటి వాడు కావాలో నాకు తెలుసు. అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చే వాడా ఆస్త పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చితే వాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోకే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా అందరికి నచ్చితే వాడా అడిగిన సమయంలో తను అలవో గగనను మోయాలి సొగసుని పొగడడమే తన కలవాటైపోవాలి పనులను పంచుకుని మనసుంటే ఇంకేం కావాలి అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి కోరికేదైనా కానీ తీర్చి తీరాలని అతన్ని అతన్ని చూడడానికి వయస్సే తప్పిస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా వాడు నన్ను చేరుతాడే బారు బారు నేను వచ్చాను నమ్మాలి. ఒకవేళ నమ్మలేకపోయినా కళ్ళారా చూశారు కాబట్టి నమ్మి తీరాలంతే. ఓ వైజాగ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఇటీ. మాటలు మాత్రం సూపర్ గా చెప్తావయ్యా. మొత్తానికి నిశ్చితార్థానికి ఎగ్గొట్టేశావు. అది పనా పాట అన్ని చుట్టేసి వస్తాడు నారదుల్లాగా. మీరు అన్నది నిజం అవుద్దండి. ఒకవేళ అవ్వపోయినా మీరు అన్నారు కాబట్టి నిజమై తీరుద్దంతే. ఇవి మాత్రం బాగా చెప్తావు. గజ్జికాయలు. సీత ఎలా ఉంది అన్నయ్య గారు? అది సీత బాగుంటుంది. ఒకవేళ బాగోపోయినా అది సీత కాబట్టి బాగుండి తింటుంది అంతే. ఇదిగో ఈ చలాకితనమే సీత కూడా. ఎంతైనా తమ్ముడు కూతురు కదా. గజ్జికాయ తింటావేటే? ఎలా పెరగాల్సిన పిల్లరా? ఎప్పటికైనా సరే దాని ఆస్తి దానికే ఇచ్చేసి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఆఖరిలో దాని దగ్గరే ఉండిపోవాలన్నదే నా కోరిక. కానీ సీతను పెద్దోడికి ఇచ్చి పెళ్లి చేద్దామని ముసలోడు పట్టుదల. ఈడ ఉద్యోగం అని తాడు బొంగరం ఎక్కడ తిరుగుతున్నాడు. ఎక్కడ సీతనాడికి ఇచ్చి పెళ్లి చేస్తారని కాళ్ళు చేతులు ఆటలేదు. ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను కూడాను. అబ్బే ఆ మనుషులు మారరండి. బతుకు తెరువు తెలియక ₹100 లెక్కెట్టుకోవడానికే ఖాళీ లేకపోతే ఇంకా ఆలోచిస్తా కూర్చుంటాం. ఏది మంచి ఏది చెడు అంటే ఎక్కడ తెగుద్ది? 1,00,000 కోట్లు స్కామే జరిగిపోయిందని పేపర్లో ఎత్తి వీటి గురించి పట్టించుకోవా, వాళ్ళ కోపాల పౌరుషాల గురించి పట్టించుకోవా? మారిపోయినాయండి రోజులే కవు మారిపోయినాయి. ఇప్పుడంతా విజన్ ఉండాలి. అందుకే వాళ్ళు అలాగున్నారు, మనం ఎలాగున్నాం. చెప్పాను మా తమ్ముడికి సెలెక్ట్ చెప్పినట్టు, ఓరు బాబు వద్దురా మనకు ఆ సంబంధం అంటే విన్నాడా? ఏమైంది? అదిగో సీత పుట్టింది, వాళ్ళ అమ్మా నాన్నని మింగేసింది. ఇప్పుడు చెప్పమంటారా, దురదృష్టవంతులతో ఎక్కువసేపు గడపకూడదు సార్. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. వదిలేండి.
అలా అని చెప్పి మా రేలంగన్నయ్య గారిని పెళ్లికి పిల్లడం మానేస్తారా ఏంటి? ఏటది ఆహ్వాన పత్రిక వెడ్డింగ్ కార్డ్. అదే పట్టుకెళ్ళవా. ఆయ్. సీత నెమ్మదిగా నెమ్మదిగా. ఈ శుభలేఖ ఎవరిదే? చాలా ఖరీదుగా కనపడుతుంది. ఎంత అయిందో గాని. ఈ శుభ్లేఖ ఎవరిదో నీకు తెలుసు. అత్తయ్యకి వినిపించాలని గట్టిగా మాడుతున్నా కదా. ఏంటి మీదురు నాకు తెలియదు అనుకుంటున్నారా? డబ్బున్న వాళ్ళు అలాగే వేయించుకుంటారు. ఎన్ని వేషాలన్నా వేస్తారు. పెద్ద నడమంత్ర భాషలు ఎవరితోనూ పంపిస్తే వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళైపోతుంది, మన ఇంట్లో అవట్లేదని నీకు బాధగా ఉంది కదా అని నేను నీకు చెప్పానా? ఏమో నాకంతే. అన్ని ఎలా తెలిసిపోతే అంతే. ఏం తెలుసే నీకు? ఏం తెలుసు? పుట్టిన 3 నెలలకే అమ్మా నాన్న చనిపోతే సొంత తమ్ముడు కూతురు అని కూడా చూడకుండా నేను ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టేశారు. చిన్ని కాలేజ్ సీటు కోసం ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్తారేమోనని వాళ్ళ ఇంటికి వెళ్తే పరాయి వాళ్ళ పెద్దోడిని 4 గంటలు నిలబెట్టారంట. ఎంత బాధపడ్డాడు వాడు. ఎప్పటికప్పుడు ఇలాగే చేశారు. ఎప్పుడైనా మన మనుషులా చూసారా? పోనీ లేని వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చీర పట్టుకొచ్చింది, ఏం నగలు పట్టుకొచ్చింది, ఎవడికి కావాలంట? పెదోడా పెదోడా, ఇదిగో ఆయన వచ్చారు. ఈ వేషాలన్నీ అక్కడ ఇవ్వమని చెప్పు. ఏ రా, ఇక్కడే ఉన్నావా? బెజోడ వాళ్ళు పెళ్లికి వెళ్ళాలిరా. ఎవరిది? ఎవరిదేంట్రా, మనోళ్ళదే. రే మేము వెళ్ళాం. అలా కాదురా, ఇదిగో చెప్తాను చూడు. నేను వైజాగ్ వెళ్ళాలి, చెల్లిని తీసుకురావాలి. అయినా పరాయవాళ్ళు కాదు కదరా, చక్కగా తెలిసిన వాళ్ళు 4 వస్తారు. ఎరా వెళ్ళని తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళమంటారు? మేము వెళ్ళాం. వాళ్ళు ఎక్స్ట్రాలోను. అయినా వాళ్ళ లిస్టులో నేను ఎప్పుడో తీసాను. మంచోడ్రా బాబు, లిస్టులు తీసేయడాలు. మాటలదేముందిరా, మనుషులు ముఖ్యం గాని. అలా కాదు కాని మావయ్య, ఎవరి పెళ్ళికన్నా వెళ్తే నువ్వేం చేస్తున్నావు బాబు అని అడగని పెళ్లిలో ఏమన్నా ఉంటే చెప్పండి, మేము ఇద్దరం వెళ్తాం. ఏయ్, మేము వెళ్ళాం. చూసారా, వాడు నా పెద్ద కొడుకు, అందుకే వెళ్ళనన్నాడు. వాడు నేను ఒకటే. ఏట్రా, చిన్నోడు ఉన్నాడుగా, ఆడిని పంపిద్దాం. వాడిని పంపించండి. వాడికి ఆ మందకి కరెక్ట్ గా సరిపోతుంది. ఒకసారి ఇంకోసారి ఏంటి చూడాలనిపించింది. ఎదురు మంచిది వచ్చింది. బాబోయ్, మామూలు ఏమిటో కదరా బాబోయ్, పెద్ద బొంబాయి కింద ఉంది ఇది. నువ్వు కూడా ఎట్నే చేసుకుంటావు పెళ్ళి? బా అందరికీ అడావుడే. భోజనాలు చేసి వెళ్ళిపోతే పని అయిపోతుంది. వస్తావా? ఏరా, నువ్వెప్పుడొచ్చావు? రారా. పర్లేదు. హే, మా మాట నువ్వును రా. లే, అమ్మాళ్ళు రాలేదా? రాలే, వాళ్ళకి అభిమానం ఎక్కువ. ఫోన్లే, నువ్వైనా వచ్చావు రా. ఇదిగో, నేను ఎప్పుడు చెప్తుంటానే, మన ఇంట్లో ఎవరినైనా చేసుకుంటే అందరికంటే నెంబర్ 1 అల్లుడు అవుతాడని. వీడే. ఇందాక నేను చూశాను. కూర్చో. ఎక్కడ? హైదరాబాదా? మీ వాడేం చేస్తున్నాడు? ఏరా, నన్ను గుర్తుపెట్టావా? చిన్నప్పుడు మీ నాన్నమ్మ నేను తెగ ఆడుకునేవాళ్ళం. ఏమైనా మీ అమ్మందో నీకు రాలేదురా.
ఏంటి ఇలా కూర్చోబెట్టే మాట్లాడేస్తున్నారు? ఎవరైనా భోజనానికి తీసుకెళ్ళండి. నేను తీసుకెళ్తాను. కూర్చో. ఛాన్స్ వస్తే మేము తీసుకెళ్ళామేంటి? సీనియర్స్ తీసుకెళ్ళాలి. నువ్వు తీసుకెళ్ళవే. సరే తీసుకెళ్ళండి. నేను నర్సాపురం సర్వేంద్ర కాలేజ్ లో బీటెక్ చదువుతున్నా. నాకు కొంచెం క్యాష్ ఫీలింగ్ ఎక్కువ. ఓ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. నీకు విషయం చెప్పనా? అక్కడ బయట అంతా నీకు పడిపోయారు. ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ పైకేదో తెలియనట్టు. ఇంకో 5 నిమిషాలు ఇలా మాట్లాడావు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తా నాకే తెలియదు. ఏమిటో అప్పండే ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు. ఆపవి. అబ్బాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. మీ వల్ల ఎవ్వరి వల్ల అవదు. క్వీన్ విక్టోరియా వెళ్ళాల్సిందే. తప్పుకోండి. ఆల్ ద బెస్ట్ చెప్పుకోండి. అబ్బో. నా పేరు గీత. ఎవడడికి ఏంటి సిగరెట్ మాస్టర్? అమ్మాయిల ముందు పోజ్ కొట్టడానికా? అసలే పిరికి జనం పిరికి లోకం. ధైర్యం కోసం దమ్ము. బానే మాట్లాడుతున్నారు మాస్టారు. రే పడాలి సత్తిగా. ఆయన ఎవరు? ఆడు నాలంటాడే, ఎక్కడో ఉండే ఉంటాడు. ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు లోపలికి వెళ్ళి కామ్గా ఉంటాను ట్రై చేస్తూ ఉంటాడు.